సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కోడలు పుల్ల ఇప్పుడు నేను పొడి చేస్తా. ఏం పొడి మామ? చింతాకు పొడి. చింతాకు పొడి. మనం పుట్టగానే మనకు మొదటి ఆట స్థలం ఏది? బయట గ్రౌండా? గ్రౌండా నీ తలకాయ. మాటికి ముసలోడు అంటున్నావు కదా, వయసు పిల్లలు దంచి ఎట్లా తెలుస్తావు చూస్తాను నేను. దంచవేయి మీనత్త కూతురా తెలుసును డాడీ. ఫైనల్ టచ్ అప్ నేను ఇవ్వాల్సిందే. ఇంకేముంది మామాట ఫైనల్ టచ్ అప్ ఇయనీకే అన్ని నాతోనే చెప్పించినావు. బాగానే కష్టపడుతావు మామ దీన్ని బట్టి. అవును. ఇప్పుడు ఇవి దంచాలి కదా, బంగారమే. సూపర్ అయింది మామ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. వెల్కమ్ టు విలేజ్ వంటలు. మరి బెల్లం లేకుండా బూరెలు చేసే వాళ్ళనైతే నేను చూడలేదు, కానీ నూనె లేకుండా కూరలు చేసే మా మామనైతే చూసిన. మరి లాస్ట్ టైం వచ్చినప్పుడు తలకాయ కూర వండి పెట్టిండు, ఇప్పుడు ఏదో పొడి అంటున్నాడు. చింతాకు రొయ్యల పొడి అంట. మా మామ స్పెషాలిటీ ఏంటంటే ఏదైతే వంటకం పేరులో ఉంటుందో, లైక్ చింతాకు పొడి అని అంటున్నారు కదా, అందులో చింతాకు ఉంటుందా ఉండదా అని డౌట్ వస్తుందన్నమాట నాకు. సో మరి చూద్దాం ఈ చింతాకు రొయ్యల పొడి ఎట్లా చేస్తారు. పదండి. హాయ్ మామా, నమస్తే. బాగున్నావా? బాగున్నా కోడలా. వా చూడు, ఏం తెచ్చినావు మామ నా కోసం? నేను ఏదో కనకాంబరాలు పూలు ఉంటే మరి నీ అది పుదీనా కట్టకు ఏమైనా పెట్టుకుంటావా లేదా, లేకపోతే కొత్తిమీర కట్టకు పెట్టుకుంటావా లేదా? ఇంతకుముందు మీ అక్క వచ్చినప్పుడు నా చెవిలో పెట్టింది పూలు, నేను నీ చేతిలో పెడుతున్నా. ఇప్పుడు వీటిని అల్లుకొని పెట్టుకోవాలా మామ? పెట్టుకో, లేకుంటే తల మీద చల్లుకో, లేకుంటే ఏడన్నా పడేయి. థ్యాంక్ యూ మామ, నువ్వు ఇంత ప్రేమతో ఇచ్చినాక నేను వాడేస్తానా చెప్పు? సరే, అల్లుకొని పెట్టుకుంటా. ఈ విషయాల్లో పడి మనం అసలు విషయం మర్చిపోయాము. నీకు మంచి ఎండు చింతాకు పొడి, ఎండు చింతాకు పొడి, రొయ్యలు చేసి పెడతాను. సరే చూద్దాం, తిని పెడుతురా. నన్ను ఎక్కిస్తున్నా, నేను నిన్ను ఎక్కిస్తున్నా. ఇంతకీ తెలియాలి, ఏదో చెప్పులు జారి పడతాయని నేను. గట్టుడివే మామ, మంచిగానే ఎక్కినావు. గట్టుడివే అంతేనంటావు? థ్యాంక్ యూ. కోడలు పుల్ల ఇప్పుడు నేను పొడి చేస్తా. ఏం పొడి మామ? చింతాకు పొడి. చింతాకు పొడి. నువ్వేమనుకున్నావు? నేను ప్రాస పడితే నీకు అర్థం కాలే. పొడి చేస్తా అన్న. పొడి చేస్తా. ఎవరిని అనగలను? అంత పొడి చేసేంత లేదు కదా నాకు ఇప్పుడు. అయినా ఒకరి ప్రాణం తీయడానికి మనం ఎవరు చెప్పు? రోజు తీస్తూనే ఉన్నావు కదా, ఓ మేకది, ఓ చేపది. నేను వేరే వాళ్ళు తీస్తే తెచ్చుకుంటా. అయినా కూడా సొసైటీ ఎట తయారైంది చూడు. ఇప్పుడు నిన్న కూడా ఒకటి జరిగింది, వరుసగా జరుగుతున్నది. ఎంతో ప్యాషన్ అయిపోయింది. పెళ్లి చేసుకోవడము, చంపేయడము. అటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి చెప్పు? అంటే మాకు కూడా సమాన హక్కులు వచ్చినాయి కదా. సమాన హక్కులు వచ్చి చంపేయమన్నారా? నీకు ఇష్టం లేదంటే వదిలే కానీ వాళ్ళు చేసుకొని, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ, మీరు ప్యార్, మీరు మొహబ్బత్ అంటే వాడు నమ్మి, పిచ్చిన కొడుకు నమ్మి, అబ్బా నా భార్య నా అంటే ఎంత ప్రేమ అని అలా చూడండి, బాయిలోకి చూడండి, చక్కని బాయిలో దోసేస్తుంది. నమ్మించి గొంతుకోవడం కదా అది. అంటే నమ్మే వాళ్ళకు ఉండాలి ఇక్కడ. నాకు కూడా ఆడపిల్లలు అంటే ఇష్టమే, కానీ కొందరి ఆడపిల్లల ప్రవర్తన అసలు వాడు ఎన్నో పాపం. ఆ బ్యాంక్ వాళ్ళని వాళ్ళతో రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళతో సావాలి కదా. ఎందుకు ఇవన్నీ చేయడము? అంటే ఏమి సంకేతాలు ఇస్తున్నారు ఇప్పుడు సమాజానికి? ఎట్లా ఉండాలి? భవిష్యత్ తరాల వాళ్ళు ఏం కావాలి? పెళ్ళి అంటేనే మగ పిల్లలు భయపడి వణికిపోతా, మా పిల్లలు వద్దురా బాబు అని. దాని మీద ఎన్ని మీమ్స్ వస్తున్నాయి చూసావా? రకరకాలుగా క్రియేటివిటీ మొత్తం చూపిస్తున్నారు. మరి ఇప్పుడు కూడా నా క్రియేటివిటీ అయితే చూపిస్తా దీనికి. నువ్వు జంతువులని కోసినంత ఈజీగా కోస్తారు ఆడళ్ళు మగళ్ళు. నేను కోసేది ఎప్పుడైనా చూసినావా చెప్పు? కోపిస్తావు, వాళ్ళు కోస్తున్నారు. వాళ్ళు కోసింది దాన్ని వేస్ట్ అయిపోతుంది అని నేను తీసుకొచ్చి వండి మీ అందరికి పెడతా. అంతేగాని నేను రోలు రెడీగా పెట్టుకో. అంటే ఫస్ట్ మనం రోలీనే ఉంది.
సరే ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాము. ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కొంచెం ఎక్కువే ఉంది పొడి, కారం ఏమి ఉండదులే కానీ ఎండుమిరపకాయలు చేసి మా మామని భయపడాకు. మనిషి జీవన విధానంలో కూడా మనం పుట్టగానే మనకు మొదటి ఆట స్థలం ఏది? బయట గ్రౌండా? గ్రౌండ్ అని తలకాయ, అమ్మ పొట్ట. అమ్మ పొట్ట. ఎవరైనా కూడా అమ్మ పొట్ట మీద, అమ్మ చీర కట్టుకుండేది, ఓకే. ఆ చీరలో అమ్మ పొట్ట మీద పడుకొని మూతి పెట్టి అని ఇట్లా ఆడుకుంటే వాళ్ళం. ఇప్పుడు ఇట్లా డ్రెస్సులు నైటీలు వేసుకుంటే అమ్మ పొట్టే ఆడ దొరుకుతుంది. వాడికి ఆట ఆడాడు వస్తుంది చెప్పు. అసలు ఆట ఆడుకునేంత టైం ఇస్తుంటారా వాళ్ళకి చెప్పు? ఇట్లా కొంచెము అట్లా నడుస్తానే తీసుకుపోయి అదే కండర్ గార్డెనా అది ఏదో డే కేర్ సెంటర్లో వంటల్లో పడేసిపోతుంటారు. మనకి బాల్యము లేదు, అమ్మ ఆట స్థలం లేదు, బాల్యం లేదు, అన్నీ అన్నీ మారిపోతున్నాయి. ఆ ప్రేమ అనేది వాడు పొందకపోవడం వలన వాడు మనం జీవిత చరమాంకంలో తల్లిదండ్రులు ప్రేమించలేక వాడు తీసుకు హాస్టల్లో పడేస్తున్నాడు. కొంచెం వెనక్కి జరుపు, నేను దాంట్లో వేయాలి. ఇది మళ్ళీ మంట నడుస్తాం. నేనే దంచుతా ఇప్పుడు. ఇది దంచాలి, నువ్వే దంచాలి. నన్ను మాటికి ముసలోడు అంటున్నావు కదా, ఒలిసి పిల్లలు దంచి ఎట్లా తెలుస్తావు చూస్తాను నేను. ఇదో దాంట్లో నేను కొంచెం ఉప్పు వేస్తాను, ఉప్పు వేస్తా కానీ మిగులుతుంది. అబ్బాబ్బాబ్బా ఏం దంచుతుందరా అనే పాట పాడుకుంటా ఇట్లా దంచుతా వారం అవుతుంది. అమ్మమ్మమ్మ ఏం పిల్లవబ్బా, అసలు రోడ్లు పగల కొట్టేస్తున్నావేను. మామూలు బలం లేదు నీకు. మా మామ వంటలేమో కానీ నాతో చిన్న పని చేపిస్తలే. చూడండి అంత ఎండుమిర్చి నేనే దంచిన, పౌడర్ చేసిన, నేనే దంచిన. దంచి నాకు చేతులు పిలిచి శక్తి ఎంతుందో చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయి నా కొడుకుని ఏమన్నా అంటావేమో, అందుకని ముందు జాగ్రత్త చేశారు. కానీ నీలో మొత్తం శక్తి ఎంత పోయేటట్టు చేస్తున్నా నేను. ఎండుమిర్చిని కారం చేపించినావు మామ, ఇంకేం చూస్తావు? నువ్వులు కూడా వేసి, నువ్వులు దంచనియండి కానీ నేనే దంచుతా. కానీ తెల్ల నువ్వులు ఇవి, తెల్ల నువ్వులు ఏ నల్ల వేసుకోవచ్చు, తెల్ల వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. కానీ నువ్వు ఆ దంచే పనిలో ఉండు, నేను వేయించే పనిలో ఉంటా. ఇంకా దంచిపిస్తావా ఏంది? మెత్తగా అయిందిలే కానీ మరీ మెత్తగా అయినా కూడా బాగుండదు. మళ్ళీ ఉండని ఇంగిట్లనే కాబట్టి ఇది చిట్టపట్ట అంటేనే తీసి మళ్ళీ దంటేస్తా. నేను వద్దులే, నేనే దంచుతా. కానీ ఫైనల్ మిక్స్ నేనే చేయాలి. ఇప్పుడు మనం చింతాకు వేసుకోవాలి. మళ్ళీ దీని తర్వాత చింతాకు ఫైనల్ టచ్ అప్ అనమాట. వేసేద్దాం. మా మామకి ఏంది మంచిగా ఈ వాతావరణంలో ఉంటాడు, చెట్లలో అడవులలో ఉంటాడు. ఇంకా ఇవి దంచుకుంటా అవి దంచుకుంటా వంటలు చేస్తాడు. పొద్దున్న లేచి ఆఫీస్లో కురిగేటోళ్ళకి మనకి దంచుళ్ళు ఏం చూళ్ళు ఏమైతే చెప్పు మామ. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్, జీవిత అనుభవం. ఇది వారానికి ఒకసారి నడుస్తుంది. వారానికి ఒకసారి నడుస్తుంది, ఏం కాదు. అంటే ఓకే, మాడుతున్నాయి మాము. ఇట్లా ఇష్టపడ్డ అంటేనే మాడినట్టు లెక్క. మళ్ళీ కలర్ మారుతున్నాయిగా. మారుతాయి. మళ్ళీ ఇష్టపడ్డ అంటేనే తీయాలి మనం, లేకుంటే అది ఒప్పుకోదు. నేను మాడలేదు అంటది. రుచిగా కావాలంటే ఇవన్నీ ఉంటాయి కదా టెక్నిక్స్. అవునవును, అంటే బాగా ఏగినట్టు. ఏమైనా నువ్వు గట్టికి రాలేవు బా. ఇప్పుడు అవి కూడా దంచిపియాలా ఏంది? అందుక గట్టుకురాలి అంటున్నావు. తెలిసిపోయింది బండారం. అదే తెలిసింది. తెలిసిందిలే తెలుసును డాడీ. సూపర్ భలే వేసా పంచి. తెలుసును తెలుసును డాడీ ఇంకొకటి పదమైన తెలుసును పప్పా అని అట్టచ్చావా నువ్వు? మామూలుగా మేధస్సు లేదు కదా నీలో. ఏదో నీ కూరలు తింటుంటే కొంచెం కొంచెం వస్తుంది. ఒక్క కూరకి వచ్చేసిందా? కొంచెం వచ్చింది, అందుకే కొంచెం వేసిన నీకు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ తగిలిచ్చావు? పొయ్యికి తగిలిచ్చావు తీసుకొచ్చి. నన్ను ఎక్కడికి తీసుకొచ్చినావు మామ? పెరట్లోకి, ఇదేమంటారు, తోటలోకి తీసుకొచ్చి ఎండుకారం కొట్టిస్తున్నావు కదా మామ. తోటలు దొరుకుతాయి. అన్ని బస్సులు రయ్యి బుర్ర అని ఇదే ఉంటుంది. కానీ రద్దీ అది బస్సులలో పోతే ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, కూల్గా చల్లగా. ఈ మధ్య చిల్ అవుతున్నాం అంటారు కదా. నేనైతే చిల్లీ పౌడర్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్ చేస్తున్నావు, చిల్లీ పౌడర్ చేస్తున్నా. ఏం చిట్టపట లేదంటే తిని చూడాలా.
చల్ల వాతావరణంకి కొంచెం మెత్తబడి ఉండొచ్చు. మెత్తబడలేదు కానీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రధాన ఘట్టం దీన్ని దంచాలన్నమాట. నువ్వు అది దంచుతూ ఉండు, నేను ఇంత వేయిస్తూ ఉంటా. చింతాకు. చింతాకు ఇది చింత ఆకు అంటే ఇప్పుడు కోసిన ఆకు కాదు, ఇది ఆరబెట్టింది. కోసి కడిగి ఆరబెడతారా లేకపోతే కడిగి ఆరబెడతాం. కానీ ఇప్పుడు చిగురు నుంచి మామూలుగా చింత చిగురు పుడుతుంది. చిగురు పుట్టిన నుంచి ఆకు కొంచెం ముదురుతుంది, కొంచెం లేతగానే ఉంటుంది. దాన్ని పల్లాకు అంటారు. ఏమంటారు? పల్లాకు. పల్లాకు. ఆ పల్లాకే దీన్ని తీసుకొచ్చి నీడలో దీన్ని ఆరబెట్టడం అంటే ఎండబెట్టడం. కడిగి వేసేస్తే బాగా ఎండింది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే వీటిని ఒరుగులు అంటారు. ఒరుగులు అంటారు. మాంసాన్ని కూడా ఎండబెట్టి మనం కూడా చేస్తాం ఒక రోజు ఎపిసోడ్, మా ఎండి మాంసం కూడా. అట్లా ఈ ఒరుగులు ఎప్పుడు వాడతారు చెప్పు? ఇప్పుడు వర్షాలు పడినాయి కూడా, మన వరుసగా 3 రోజులు వర్షాలు పడినాయి. ఆ కాలంలో అయితే వరుసగా ఒక వారం రోజులు జడి పెట్టేది. అంటే ఏమి దొరికేటి కాదు, కూరగాయలు వచ్చేటి కావు, బయటకు పోయేటోళ్ళు కాదు మనుషులు. ఆ జడి ఆ వర్షంలో ఆ టైంలో ఈ ఒరుగులు తీసి వండుకుంటారు అన్నమాట. అట్లా స్టోర్ చేసి పెట్టిందే ఈ ఆకు, ఈ చింతాకు. సరే, మెయిన్ పుల్లలన్నీ తీసాము. సన్న పుల్లలు ఉన్నా కూడా ఏం కాదు, ఎందుకంటే నలిగిపోతాయి దాంట్లో. కాబట్టి ఇది కడాయి బాగా వేడిగా ఉంది. అప్పుడు వచ్చిన పటామంటే ఇప్పుడు అనేది అంటే రోహిణి కార్తీలో ఎండ కాసినట్టు. ఇప్పుడు అసలు పడాల్సిన టైంలో వర్షాలు పడడం లేదు, అట్లుంటుంది అది. అవి చిట్టపట అనమంటే ఇవి అంటున్నాయి చిట్టపట. మొత్తం దమ్ చేద్దాము. దీన్ని చాలా జాగ్రత్తగా మాడిపోకుండా, చాలా మంట కూడా చాలా తక్కువ పెట్టాము, మాడిపోకుండా ఇట్లా తిప్పుకుంటా ఉండాలి. కొంచెం వేడెక్కి చాలు. ఫైనల్ టచ్ అప్ నేను ఇవ్వాల్సిందే. ఎండుమిరపకాయలన్నీ కొట్టేశావు. ఇంకేముంది మామాట ఫైనల్ టచ్ అప్ ఇవన్నీకే అన్నీ నాతోనే చెప్పించినావు. నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఎల్లకాలం నేనే చేసి పెడతాను నీకు, కూడా నేర్చుకోవాలా. నేర్చుకొని నేను కొంచెం మెత్తబడినాక మామ ఇదో నీకు ఇష్టమైన చింతాకు పొడి కొట్టినా, లేకుంటే కరివేపాకు పొడి కొట్టినా, ఆ పొడి కొట్టినా. నేను అప్పుడు నీకు ఏం చేసి పెడతా తెలుసా? బెల్లం లేకుండా బూరెలు చేసి పెడతా. అవునా? ఏం గన్నేరు పప్పు తినిపిస్తావని అనుకున్నా. వీడికేంది చేసేది? నువ్వు నూనె లేకుండా కూరలు చేసినప్పుడు నేను అది నేర్చుకుంటాను నీకోసం. మంచి ఆలోచన పర్లేదు. ఇప్పుడైనా నూనె వంటలు తినొచ్చు, కానీ ఇంకా పెద్దగా అయినా అనుకో నూనె వంటలు తినలేవు కదా. అవును. అందుకని ఇంకా 4 ఏళ్ళు ఎక్కువ బతకాలంటే నూనె లేని కూరలే తినాలి. బతికి ఏం చేయాలి కానీ. అయ్యో, మేమేమైపోవాలి? మాకెవరు తినిపించేది వంటలు? నేర్చుకుంటారు కదా ఈ లోపల. మంచి తిండి తిన్నావు, గట్టిగానే బతుకుతావు పో మామ. ఇప్పుడు ఏం కాదు నీకు. అంత మాట నా సారు పొడలా. నీకేమైతుంది? నువ్వు తిన్న తిండి మేమేం తిన్నాం చెప్పు? ఏం తినలేదనే కదా నేను ఇప్పుడు తినిపెట్టేది. ఇంక ఇప్పటి నుండి అన్నీ నీ వంటలే, రోజు నీ వంటలే. రోజు ఒకటి నేర్పియాలి నాకు. వేసిన తర్వాత ఇది ఏగింది ఎట్లా తెలియాలి? ఇందో స్మెల్ వస్తుంది కదా, లైట్గా వస్తుంది. ఇది పట్టుకుంటే పొడి పొడి అవుతుంది. ఇది కూడా పౌడర్ అయిందా? అయింది, బాగా అయింది. నేనేదో ఊరికే దంచమంటే నువ్వు దుమ్ము లేపి వదిలిపెట్టావు కానీ నాకు భయంగా ఉంది. ఈ బలమంతా నా కొడుకు మీద ఆడిపిస్తావని. ఇటనే అయిపోయింది బలం, ఇంకా చూపించనీకేం లేదు. ఇప్పుడు బలం వాళ్ళలేదు కదా, ఈ బలం ఏందో రుజువు అయింది ఇప్పుడు. అందుకే మా వాడికి చెప్తా, ఎక్కువ మాట్లాడక నాయన, నీ పన్ను చూసుకొని పోతాడు. అలా ఉంటుంది కదా. ఎంత బలవంతులమైనా కానీ మీ ముందు బలహీనులమే కదా మేము. ఆ ముందు కాదు, అట్లేం లేదు. కాలం మారింది. మీ కొడుకు ముందు ఏం నడుస్తుంది నాది? అంతే అంటవా? అందరూ అట్లే. ఢిల్లీకి రాణి అయినా మొగుడికి పెళ్ళామే అంతే. ఏం లేదు, కాలం మారింది, కాలం మారింది. పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా భయపడుతున్నారు. నేను నాకు మేము చూశాను, ఆలోచన చేస్తుంది.
పక్కన పోయి పడుకుంటే ఇట్ట అనుకుంటున్నాడు, దూరంగా పడుకుంటే అట్ట అనుకుంటున్నాడు. అదేదో సమీరా అని ఒక ఆవిడ ఉంటుంది చూడు, ఆమె చెప్తుంటుంది, మా ఆయన అదే గోవాకి వెళ్ళాడు, అదేదో అయిపోతున్నాడు అమ్మా ఆయన అని ఒక డైలాగ్ ఉంటుంది, మరి ఉంటుంది ఆ డైలాగ్. అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇది ఇంతకంటే ఎగితే మరి నల్లగా అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. నేను లేస్తావా అది? వేస్తా, చేతితో నలిపితే నలిగిపోవాలంతే, ఇంకా దంచాల్సిన అవసరం ఏమి ఉండదు. దంచాలా కానీ మళ్ళీ నల్లగా అయిందనుకో. మరి కింద అది ఉంది కదా, పక్కకు పెట్టేద్దామా? అది వేడికి ఇంకా వేడికి ఇంకా నలిపైపోద్దేమో. ఇప్పుడు మనము పెనం వేడిమింది కాబట్టి ఒకటేసారి రొయ్యలు కూడా వేసుకుందాం. మళ్ళీ నువ్వు రొయ్యలు కడగలేదే అంటే ఆల్రెడీ వీటిని కడిగి ఈ పడవ మీద ఆరబెట్టినట్టు నీట్గానే ఉన్నాయి చూస్తే. మామూలుగా ఇసుకో ఏముండదు. నేను అడిగే తీసుకున్నా ముందు, అంటే సార్ ఇది బోటు మీద ఆరబెట్టిన రొయ్యలు సార్ ఇవి అన్నారు. ఈ తలాతోక తీస్తారుగా మరి వీటికి? తలాతోక తీస్తే ఏముంటుంది ఆడ, పెద్ద రొయ్యలకైతే తీస్తారు తలాతోక, వీటికి తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఇది డ్రెస్సింగ్ చేసినట్టు ఉంటాయి. ఇది ఈ రొయ్యలు ఎగుతుంటాయి, కొంచెం కొంచెం అది ఆకు తీసి వేసి దంచుతా ఉండు. ఇట్లా అంటే మంచి పౌడర్ అయిపోతుంది. దీంట్లో కూడా వేసి దంచితే బాగుంటుంది కదా. అవును, ఇట్లా అన్నంకి వేస్తా, ఇంకా తొందరగా అయిపోతుంది. అవునవును, కరెక్ట్గా ఎంత వేగాలనో అంత వేగాలి. వేగితే మనకు దంచుకుంటే దానికి సులువుగా ఉంటుంది, తినేదానికి కూడా బాగుంటుంది, అన్ని రకాల బాగుంటుంది. ఆల్రెడీ చేయితో ఇట్లా అనుకున్నాం కాబట్టి పౌడర్ లాగా చేసి తొందరగానే నలిగిపోతుంది. నువ్వు ఏదో గ్రైండర్లో వేసి మెత్తగా అది పేస్ట్ అయిపోయింది, ముఖానికి పూసుకుంటే పౌడర్ అయినట్టు అవుతుంది. ఇది కొంచెం పలుకుగా ఉండాలి. అవును, గ్రైండర్లో వేస్తే దానికన్నా ఇట్లా చేస్తే రుచి వస్తుంది అంటారు. ఎందుకు రుచి దాంట్లో ఎందుకు ఉండదు? దీంట్లో ఏం రుచి వస్తుంది? అదే దాని అంటే రాయి కరిగి రుచి వస్తుందా? రాయి అని కదా, కానీ మళ్ళా యంత్రాలే రాళ్ళే అనేది తెలుసుకోవాలి. కాబట్టి యంత్రంలో ఉండేది యంత్రం ఉంటుంది, ఇది తంత్రం. అది యంత్రము, ఇది తంత్రం. బాగా చెప్పే కదా నేను. బాగా చెప్తావా? నీకు నువ్వే సాటి. అవును, ఇలాంటివి చెప్పడంలో. అవునవును, కరెక్టే కదా. 100% గేట్ దగ్గర కూడా అదే అనుకుంటున్నారు నా గురించి. ఆయనే సాటి, అందరికి వచ్చి పోయే వాళ్ళందరికీ వండి పెడతాడు అని. నువ్వు చేసిన పని ఎవరు చేస్తారు చెప్పు? ఎవరిది వాళ్ళు వండుకోనికనే కష్టము. మీరు వండి వేరే వాళ్ళకి తీసుకొని వస్తారు, అది ఎంత గొప్ప విషయం. కరెక్టే, అది నాకు నచ్చుతుంది. గుర్తించావు నువ్వు నన్ను, ఇప్పుడు గుర్తించావు. ఈరోజు నేను అన్నం కూడా తిన్నా, ఎందుకంటే మధ్యాహ్నం పూట అయిపోయింది, రాత్రి పూట తినాలి. రాత్రి ఎలాగో తింది కాబట్టి ఒక పూట భోంచేసేవాడు. నీ రుచేమో కానీ మామూలు పని చెప్తలేవు మామ నాకు. అవునా? నువ్వే స్వచ్ఛందంగా నేను దంచుతలే కొట్లా అంటే, ఎందుకులే మామ నువ్వు ముసలోడు అయిపోయినావు కదా నేను దంచుతలే అని. బాగానే కష్టపడుతావు మామ దీన్ని బట్టి. అవును, నీకు నా కష్టం మీద తెలిసి మస్తు తెలుస్తుంది. మామూలు కష్టం కాదు మామ చేసేది, ఇవన్నీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంత మంచిగా ఇవన్నీ చేసి మామ మాకు వండుకొని తీసుకొని వస్తాడు. ఇవాళ చేస్తుంటే తెలుస్తుంది దీని వెనకాల, ఆ రుచి వెనకాల ఎంత కష్టం ఉంది అనేది. చెయ్యను, చేస్తే మాత్రం దుమ్ము లేపుతా. మామ కోడలంటే ఎంత ఈ మాత్రం ఉండాలి కదా. 2 జెండు బాటిళ్ళు, బత్తిల ప్రసాద్ కోడల్ని నేను. ఒక మూవు ఆర్డర్ పెట్టండి, ఒక మూవు 2 జెండు డబ్బాలు మా కొడుకు రాత్రి అంతా. అవసరం లేదులే మామ, అవసరం లేకుంటే నీకే మంచిది. ఇంత ఎక్సర్సైజ్ ఉన్నదనుకో శరీరము. ఇప్పుడు గట్టిదాన్ని సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మామూలుగా ఇంట్లో చూడు దంచుతున్నావు,
ఊడుస్తున్నావు, తుడుస్తున్నావు. లేకుంటే ఆ పాతకాలంలో అయితే ఇట్లా బియ్యం చేదేవాళ్ళు, నీళ్లు చేదేవాళ్ళు. లేకుంటే బట్టలు ఇట్లా విండేవాళ్ళు. వాళ్ళు ఈ కవ్వం ఉంటే ఇట్లా నడుము జిలికేవాళ్ళు. ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ పోయి మనం ఏం చేస్తున్నాం తెలుసా, జిమ్కి వెళ్ళి అక్కడ వర్కౌట్ ఇంట్లో చేయాల్సిన పనులన్నీ ఆడ చేస్తున్నాం. వాడు ఇట్టి రానమంటాడు, అంటే మజ్జిగ చిలకడం, ఇట్టి రానమంటాడు, నీళ్లు వేయడం, ఇట్టి రానమంటాడు, దంచడం, ఆ వెయిట్ పట్టుకుని లేపడం, మన రోల్ లేపడము, అన్నము లేపడం. ఇదంతా యంత్రాలు వచ్చి స్వచ్ఛందంగా మనకు అంటే రోజువారీ దొరకాల్సిన ఏదైతే ఎక్సర్సైజ్ ఉంటుందో అదంతా కోల్పోయి ఊబకాయం వచ్చి మళ్ళీ మనం జిమ్కి వెళ్ళి ఇంట్లో చేయాల్సిన పనులే చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయమంటావు, ఆ యంత్రాలన్నీ తీసేసి ఆ పని చేసి చక్కగా అయిపోతారంటావా? ఆ బ్రహ్మాండంగా. ఇప్పుడు నువ్వు పాత పద్ధతిలా ముందుగానే దంచుడు, నువ్వు ముందుగానే చక్కని పిల్లవు, ఇంకా చక్కగా అవుతావు. అట్లా అంటావా? ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసుకుంటాం. ఈ దంచుడు ప్రోగ్రామ్ ఇప్పుడు అయిపోయేటట్టు లేదు, వేస్తూనే ఉన్నాడు మా మామ ఇంట్లో ఏదో ఒకటి దంచిపిస్తూనే ఉన్నాడు అర్ధ గంట నుండి. అన్నీ ఇంగ్రీడియంట్స్ పడితేనే కదా బాగుండేది, అన్ని సమపాలలో పడాలి. పడినప్పుడే ఇప్పుడు నా వంట అందరూ ఎందుకు బాగుంది బాగుంది నువ్వే అన్నావు. నీ దంచుడేమో కానీ నాకు మంచి ఎక్సర్సైజ్ అయింది. వెరీ గుడ్, మంచిదే కదా. మళ్ళీ జిమ్కి వెళ్ళకుండా సుమారుగా 500 మిగులుతుంది రోజుకు జిమ్కి వెళ్ళకుంటే. ఇవాళ యోగా లేదు, జిమ్ లేదు, అన్ని ఇక్కడే చేయించేసినావు. ఇప్పుడు ఇది వెజిటేరియన్ పొడి ఇంతవరకు. అవును, పెంచిన కోడల ఏమనుకున్నావు మళ్ళా పెంచినావు. నేను ఒకసారి దీన్ని టేస్ట్ చూస్తా, చూడు. మళ్ళీ మనం ఉప్పు వేస్తే మంచి వాసన వస్తుంది ఎల్లిపాయ వేసినాక. సూపర్ ఉందా? ఇట్లా కూడా వేసుకోవచ్చు. అయితే కొంచెం సపరేట్గా తీసుకొని వెజ్ తిననోళ్ళు మన ఖాళీలు అంటే వాళ్ళకి కొంచెం పక్కన తీసి పెట్టాలి. మనం కొంచెం నాన్ వెజ్ ప్రియులం కదా, ఇంట్లో మనం రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకోవాలన్నమాట. రొయ్యలను మెల్లగా వేగిస్తున్నారు. అక్కడ ఒకసారి అయితే నల్లగా చిట్టపట్ట అయిపోతాయని. బంగారు కూడా దొరికిందిరా నాయన నాకు, లేట్గా అయినా కూడా. ఇప్పుడు ఇవి దంచాలి కదా, బంగారమే. ఇది అయిపోయినాక సింగారం. దంచాల్సిన వాటిని ముందే దంచినావు, ఇప్పుడు పెద్దగా దంచాల్సిన అవసరం లేదు. కలబెట్టుకొని ఇట్లా తోడ పేదాలో అనాలి. ఇప్పుడు మెల్లమెల్ల అంటే కొంచెం తగులుతూ ఉండాలి మనకు. ఇది మరీ మెత్తగా కాకుండా దంచేసేది. చింతాకు రొయ్యల పొడి రెడీ. కచ్చాపచ్చా దంచుకోవాలి, కచ్చాపచ్చా. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మామ? ఎన్ని రోజులు అని ఉంటుంది, పాడు కాదా ఇది? ఏం పాడు కాదు. అదే మనం ఏమన్నా నూనె వేసినామా? ఏమీ లేదు. అంటే ఈ పొడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది, కానీ మనం నిలవ పెట్టాం, తినేసేస్తాం. బాగుంటుంది కాబట్టి రుచి. ఎందుకు అన్నం పెట్టుకుంటానే వేడి అన్నం దిగుతానే వేసేసి కలిపి 2 ముద్దలు అని పెట్టుకుంటే కమ్మగా ఆ కథ, ఆ ఫీలే వేరుంటుంది. వాసనే మస్తు వస్తుంది. ఇప్పుడు వాసనకే తినాలనిపిస్తుంది. తిందాం పట్టు మరి. నువ్వే తిని కొంచెం అన్నం వేసి పెడతాను, ముద్ద కలిపి. నూనె లేకుండానే ఉట్టి పౌడర్ వేసుకుని. ఉట్టి పౌడర్ వేసుకుని నూనె కూడా అవసరం లేదు. మరి నూనె వేస్తే చెడిపోతుంది మళ్ళీ. దీనిలో ఉండే ఒరిజినాలిటీ పోతుంది, నూనె వింగేస్తుంది. అప్పుడు ఏం బాగుంటుంది చెప్పు. ఇంకా దంచాలా? ఇంకా ఏం అవసరం లేదు, కచ్చపచ్చగానే ఉండాలి. మరి రొయ్యలు మొత్తం నోటికి అట తగులుతుండాలి కదా. చాలా అయిపోయిందా? అయిపోయింది. సూపర్. నేను చెప్తే నువ్వు దంచిన రొయ్యల పొట్టు నిజంగా నువ్వే దంచావు కాబట్టి. ఇది చాలా సింపుల్ రెసిపీ మామ, దంచడమే ఇంట్లో పెద్ద కష్టం. సరే కానీ ఆ కష్టం అంతా నేనే పడ్డా. అన్నీ ఏపడము, దంచేయడము. ఇది కూడా నూనె లేనిదే బాగా ఇట్లా ముద్ద చేయి. ముద్ద వేసుకొని అట్లా పెట్టుకోవాలి దీన్ని, పొడి కాకుండా. ఇంత ఈజీ రెసిపీస్ చెప్తున్నావు మామ నువ్వు నాకు. ఈ ట్రయల్ రన్స్ అన్నీ ఇంట్లో వేసి మార్క్స్ కొట్టేసేసి. బాగుంది.
నీ నోట్లో వచ్చి మాటలు రాకుంటేనే నాకు అర్థమైపోయింది. బాగుంది, సూపర్ ఉంది. ఈ మాటలు రావట్లేదులే కానీ తిన్నాక చెప్పేట్టుంది. ఇంకో ముద్ద కూడా తిందాం, బాగుంది కాబట్టి. చాలా బాగుంది. ఇది నా రెసిపీ వల్ల వచ్చిందో నువ్వు దంచడం వచ్చిందో? నేను దంచడం వల్లే వచ్చింది. ఇంత బాగా దంచిన నేనే. అబ్బబ్బబ్బబ్బా అని ఏం కాదు కానీ అద్భుతంగా ఉంది. సూపర్ అయింది మామ. నవ్వు ఆగడం లేదు. ఎందుకు? ఇట్లా పెట్టి ఇట్లా ముద్ద పెట్టా పెట్టి తిరిగి ఇటు తిరిగి లోపల మొత్తం ఆకు కూడా ఆకొక్కటి మిగిలింది, అన్నం మొత్తం అయిపించినావు. అంటే నేను చేయడం వల్ల అంత టేస్ట్ వచ్చింది కదా. దంచడం వల్లనే అంత టేస్ట్ వచ్చింది. మరి అంతే కదా. ఏమి ఏదైనా కూడా ఇది వేడి వేడి అన్నంలో ఇప్పుడు నువ్వు వేసుకుని బాగా కలుపుకొని 2 ముద్దలు తింటే నోట్లో ఉండే గ్లాండ్స్ అన్ని పగిలిపోయి మంచి టేస్ట్ వస్తుంది. పుల్ల పుల్లగా మనకి నాన్ వెజ్ ఫ్లేవరు, రొయ్యలు, ఎండుమిర్చి, కారము అంతా న్యాచురల్. అసలు చాలా సింపుల్ రెసిపీ. అన్నీ వేపడము, దంచడమే. సో మీకు కూడా ఎప్పుడన్నా ఇలాగే పౌడర్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడైనా కూరగాయలు చేసుకున్నప్పుడు వేడి వేడి అన్నంలో పౌడర్ కలుపుకొని తినొచ్చు. మార్కెట్లో చింతచిగురు దొరుకుతుంది, సీజన్ అయిపోతా ఉంది. తీసుకొచ్చి ఇంట్లో ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకుంటే పచ్చి చింతచిగురు తినడం వేరు, ఇది తినడం దాని టేస్ట్ దానిది, దీని టేస్ట్ దీనిది. కాబట్టి నాకు తెలిసిన సలహానే ఇచ్చేది ఏంటంటే చింతచిగురు దొరికినప్పుడు లేకుంటే ఎక్కడైనా చింత చెట్టు ఉన్నప్పుడు ఆకు కోసి పెట్టుకొని ఎండబెట్టుకొని ఇట్లా పొడి చేసుకొని దాంట్లో వెజ్ వాళ్ళు అయితే రొయ్యలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అవును, నాన్ వెజ్ ఫ్లేవర్ కావాలంటే రొయ్యలు వేసుకోవచ్చు, లేకుంటే సన్న చేపలు కూడా వేసుకోవచ్చు. మెత్తలలోనే సన్న మెత్తలు వస్తాయి, అవి కూడా వేసుకోవచ్చు. అదేనమాట ఈరోజు రెసిపీ. అదే మామూలుగా మిగతా అన్నీ దొరుకుతాయి మనకు, ఎండుమిర్చి, నువ్వులు, రొయ్యలు అన్నీ దొరుకుతాయి, కానీ చింత చిగురు దొరకదు కదా. సీజన్ ఉన్నప్పుడే మీరు చింత చిగురు తెచ్చి పెట్టుకున్నారనుకోండి, లేకపోతే పచ్చి తెచ్చుకొని కడిగి పెట్టుకొని ఎండి ఆరబెట్టుకున్నారనుకోండి, ఈ మిగతావన్నీ మనకు దొరుకుతాయి. కాబట్టి అన్ని పౌడర్ లాగా చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా వర్షాకాలంలో కానీ ఇంకా ఎప్పుడైనా వంటలు చేసుకున్నప్పుడు కానీ ఈ పౌడర్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో అయితే. సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ.